Hello everyone, welcome to my channel. How to plant a coconut tree. So, కోకోనట్ ట్రీస్ కొనడానికి మేము నర్సరీకి వెళ్ళాము. అక్కడైతే బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ రోజెస్ ఉన్నాయి విత్ డిఫరెంట్ వేరియేషన్స్. అండ్ అక్కడ అన్ని ఫ్రెష్ అండ్ గ్రీన్ ప్లాంట్స్ ఉన్నాయి. చూడంగానే అన్నీ నచ్చేసాయి, బట్ అన్నీ కొనలేముగా. సో మేము ఒక 8 to 9 ప్లాంట్స్ అక్కడ నుంచి కొన్నాము. సో ప్లాంటింగ్ ప్లేస్ వచ్చేసి అది చాలా వెట్గా ఉండాలి, అప్పుడే మనం దాన్ని ఈజీగా డిగ్ చేయవచ్చు విత్ హెల్ప్ ఆఫ్ సమ్ టూల్స్. అండ్ తర్వాత మనం ప్లాంటింగ్ తెచ్చిన దాన్ని అక్కడున్న పాలిథిన్ బ్యాగ్ని మనం రిమూవ్ చేయాలి, తీసి దాన్ని నాటాలి. విత్ ద హెల్ప్ ఆఫ్ సిజర్ ఆర్ బ్లేడ్తో మనం ఆ బ్యాగ్ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఆ ప్లాస్టిక్ కవర్ని అలా తీసేసి ఏదైతే ప్లేస్ మనం డిగ్ చేసి పెట్టుకున్నామో ఆల్రెడీ దాంట్లో అది పెట్టాలి. తర్వాత పర్ఫెక్ట్గా క్లియర్ఫుల్గా మనం పెట్టిన తర్వాత ఇక్కడ మేము క్రిస్టల్ సాల్ట్ అండ్ కర్డ్, మాన్యూర్, ఇంకా మట్టి వేసి దాన్ని కవర్ చేసాం. యాక్చువల్గా ఇది మేము కొనేటప్పుడు ఆ నర్సరీ పర్సన్ మాకు సజెస్ట్ చేశాడు, సాల్ట్తో ప్లస్ ఇంకా కర్డ్ అనేది యాడ్ చేస్తే చాలా మంచిది అని చెప్పిండు. మాకు డౌట్ వచ్చింది, ఏంటి కర్డ్ కూడా కోకోనట్ ట్రీ ప్లాంటేషన్లో యూజ్ అవుతుందా అని. అండ్ తర్వాత నేను గూగుల్లో సెర్చ్ చేశాను. అప్పుడు యా అక్కడ చూపించింది ఏమంటే కర్డ్ అనేది బెస్ట్ ఫర్టిలైజర్, ఆర్గానిక్ ఫర్టిలైజర్ అని చూపించింది. సో అందుకనేసి మేము 500 grams కర్డ్, 1 సాల్ట్ ప్యాకెట్ క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసాం. తర్వాత మన్ను అంతా వేసాక బాగా లెగ్ తోటి ప్రెషర్ చేసాం, సో అది గట్టిగా ఉండడానికి. ఎందుకంటే యానిమల్స్ లేదంటే గాలి వచ్చినది ఇలా లూజ్ అయ్యి విడిపోకుండా. అండ్ నవ్ దిస్ ఇస్ ద ఫైనల్ లుక్, యూ క్యాన్ సీ ఇట్. సో దిస్ ఈస్ ద కోకోనట్ ట్రీ వి ప్లాన్. చాలా సింపుల్గా ప్లాన్ చేయొచ్చు, ఇట్స్ ఈజీ అండ్ వర్తబుల్. యూ క్యాన్ బై ఇట్. మాకైతే 300కి వచ్చింది. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.